ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాల చదువుకున్నటువంటి మన పిల్లలకు డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచినందుకు మనస్ఫూర్తిగా వారికి ఈ సభ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి, గౌరవ మంత్రివర్గ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఆ వర్గంకి వెళ్ళి వచ్చిన వాడిగా, ఆ హాస్టల్లో ఆ పరిస్థితులు చూసిన వాడిగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన పిల్లలకు సంబంధించిన విషయం లోపల మన 15వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లా కలెక్టర్ల ద్వారా స్పెషల్ ఆఫీసర్ను ప్రతి ఒక్క హాస్టల్కి సంబంధించినటువంటి డైట్ అండ్ కాస్మెటిక్కి సంబంధించినటువంటి లాంఛనప్రాయంగా కార్యక్రమం లోపల శాసనసభ్యుడిగా నేను నా నియోజకవర్గంలో సుమారు 3-4 గురుకుల పాఠశాలలో నేరుగా అటెండ్ అయ్యాను. ఆ రోజు సెకండ్ సాటర్డే పిల్లల పేరెంట్స్ అందరూ కూడా బాక్స్లు పట్టుకుని వచ్చినారు. బాక్స్లు పట్టుకుని వచ్చిన తర్వాత వాళ్ళందరితో కలిసి నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను, ఎవరితో భోజనం చేయకపోయినప్పటికీ భోజనం అయిపోయిన తర్వాత నేను మా పెద్దపల్లి కలెక్టర్ గారు మా మల్లాపూర్లో సుమారు 780 మంది పిల్లలు స్టూడెంట్స్ చదువుకుంటారు అధ్యక్ష. ఆ పిల్లల తల్లిదండ్రులు అన్నారు, ఒకటే మాట అన్నారు, చాలా సంతోషంగా ఉన్నది సార్, నూతనంగా ఏర్పాటు ప్రభుత్వం లోపల మీరు ఏ విధంగా అయితే మా ఇంట్లో మా పిల్లలకు ఏ విధంగా భోజనం తీసుకొచ్చినామో ఆ విధంగా మీరు మంచి భోజన వస్తువు ఏర్పాటు చేసినారు, ఇదే విధంగా ఎప్పుడు ఉండాలని చెప్పేసి వారు కోరడం జరిగింది సార్. ముఖ్యంగా నేను ఈరోజు ఈ సభ ద్వారా సభ్యులందరూ మనవి చేసి ఏంటంటే ఏదైతే డైట్ అండ్ కాస్మెటిక్స్ సంబంధించినటువంటి ఛార్జెస్ పెంచినాక ఒక టేబుల్ బుక్ ఇచ్చినారు సార్. దానికి ఆ బుక్లో క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ దగ్గర కానీ హెడ్ మాస్టర్ దగ్గర కానీ మండే రోజు ఏం మెనూ ఉంటుంది, ట్యూస్డే రోజు ఏం మెనూ ఉంటుంది అనేది అక్కడ ఉన్నట్టు పేరెంట్స్ ఎవరు వచ్చినా కూడా ఆ బుక్ పరంగా ఆ పిల్లలకు మెనూ ఉందా లేదా అని చూసుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టడానికి కూడా నేను మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ, ముఖ్యంగా గురుకుల పాఠశాలకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ముఖ్యంగా మా జిల్లాకు మా ప్రాంతానికి వచ్చే వరకు నాకు కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే మా గౌరవ మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్న గారు, ఆయన సొంత ఊరు మా కాన్స్టిట్యున్సీ ధర్మపురే, కాన్స్టిట్యున్సీలో పైడిపల్లి గ్రామం. అదేవిధంగా మా సాంఘిక సంక్షేమ మంత్రి ఏమో మొన్నటి వరకు వారు మా జిల్లా మా నియోజకవర్గం సాంఘిక సంక్షేమ మంత్రి చేశాడు. మా దగ్గర మా ధర్మపురి నియోజకవర్గంలో అధ్యక్ష ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కొత్తది ఏర్పాటు చేయలే. మహాత్మారావు జ్యోతిరావు పులే కిరాయి బిల్డింగ్లే. వీరు మాట్లాడతారు ఏమంటారంటే మేము పెద్ద ఎత్తున గురుకుల పాఠశాల శాంక్షన్ చేసినాము, పెద్ద ఎత్తున దళితులను కానీ బలహీన వర్గాలను కానీ మైనార్టీలను కానీ మేము అన్ని విధాలుగా మేలు చేసినామని మాట్లాడతారు కదా. మా జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు, ఇద్దరు మంత్రివర్యులు ఆ జిల్లాకు సంబంధించిన వారు, ఒకటేమో ఉమ్మడి రాష్ట్ర జిల్లాకు సంబంధించినటువంటి బలహీన వర్గాలకు సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు కొప్పులీశ్వర్ గారు, ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఒక్క బిల్డింగ్ కూడా ముగ్గుపోయేలే, ఒక బిల్డింగ్ కూడా కట్టియలే. తీరా నేను మా శాసనసభ్యుడు వచ్చిన తర్వాత చూస్తే అక్కడ ఉన్నటువంటి గొల్లపల్లి మండలం ఉన్నటువంటి గురుకుల పాఠశాలకు సంబంధించిన పిల్లలకు సంబంధించిన వర్షం వచ్చి అకాల వర్షం వస్తే అక్కడ నుంచి మగ్గిడికి సంబంధించిన స్కూల్కు షిఫ్ట్ చేసింది అధ్యక్ష. ఏమంటారంటే పక్కా బిల్డింగ్స్ లేవు సార్ అంటారు. మరి ఆ బిల్డింగ్కి సంబంధించినటువంటి నిధులు విడుదలైనా కానీ టెండర్ వేస్తే స్థలం చూపెట్టలే. మరి మాజీ మంత్రిగా ఉన్నటువంటి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతున్నారో ఇప్పుడు ఇంత పెద్ద కాగితాలు తీసుకుని 10 కాగితాలు చూపెట్టిండు మా కమలాకర్ అన్న. ఏమని చూపెట్టిండు? ఈ 10 సంవత్సరం లోపల ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో గురుకులకు సంబంధించిన బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలకు బాగా విపరీతమైన కష్టాలు ఎదురవుతున్నాయి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే అన్నా నీ సొంత కాన్స్టిట్యున్సీ, నీ సొంత ఊరు జ్యోతిరావు పూలే బిల్డింగ్ కట్టియలేదు, బిల్డింగ్ నిధులు తీసుకురాలేదు, బిల్డింగ్ ఒక ముగ్గు వేయలేదు, ఇక నువ్వు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అదేవిధంగా ఇప్పుడు ఇది మనకు డిగ్రీ కళాశాల వచ్చింది, అడ్మిషన్ జరగలేదు, ఎవరు బాధ్యులు అంటే దానికి బాధ్యుడు అప్పుడున్నటువంటి మాజీ మంత్రి కొప్పులీశ్వర్ గారు. ఇక ఉన్నటువంటి ఇప్పుడే మాకు అధికారులు ఇచ్చినటువంటి విషయం, మాకు ఇక డిగ్రీ కళాశాల అవసరం లేదు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఏదైతే కాలేజీని ఏర్పాటు చేయమని చెప్పి ఆ రాతపూర్వకంగా రాసిచ్చిండు ఆయన. అది కోర్టులో బిల్డింగ్ లేకపోతే కోర్టులో ఉంది, కోర్టులో అక్కడ ఎలాంటి వసతులు లేకపోతే అడ్మిషన్స్ లేవు.
మరి ఎవరు బాధ్యులు అధ్యక్ష వీటన్నిటికీ? ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన కానీ, అదేవిధంగా మాకు దళిత వర్గానికి సంబంధించిన వాళ్ళు కానీ, మా మైనార్టీకి సంబంధించిన విషయంలో కానీ ఎక్కడన్నా 10 సంవత్సరాలకు సంబంధించినటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, అప్పటి ప్రజాప్రతినిధులు కానీ, పిల్లలకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు కానీ ఎక్కడన్నా హాస్టల్లో పోయి వాళ్ళ కష్ట సుఖాల విషయంలో పాలు పంచుకున్నారా? అధ్యక్ష, మా నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి ఉంటాడు మా జిల్లాలో, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ధర్మపురి నియోజకవర్గం ఎక్కడో కాదు, 2004 నుంచి 2009 నుంచి